మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్ ఘటన. దానిపై వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ ఘటనపై జగన్ స్పందిస్తూ సిదిరి అప్పలరాజు కుమారుడు 18 ఏళ్ల చిన్న పిల్లాడని, వాహనం నడుపుతూ ఎవరో ఢీకొడితే అతను చనిపోయాడని, ఒక్కోసారి ఇలాంటివి జరుగుతుంటాయంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నిండు ప్రాణం పోతే కనీస మానవత్వం లేకుండా నిందితుడిని చిన్న పిల్లాడంటూ వెనకేసుకురావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎక్కడైనా ప్రమాదం జరిగితే బాధితులు ఎవరు, వారి పరిస్థితి ఏంటి, వైద్య అవసరాలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేయడం కనీస ధర్మం. కానీ సిదిరి అప్పలరాజు మాత్రం తన కుమారుడి నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం పోయినా కనీసం పట్టించుకోలేదు. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారనే తప్ప ఆ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబం ఏమైందో, ఎలా ఉందో అని కనీసం చూడలేదు సరికదా, ఇంతవరకు ఆ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. ఈ ప్రమాదంలో మృతి చెందిన దుబ్బు దానయ్య కుటుంబం ఇప్పుడు పూర్తిగా దిక్కులేనిదైపోయింది. ఉపాధి కోసం వెళ్లిన భర్త తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని తెలుసుకున్న ఆ ఇల్లాలు ద్రౌపది గుండె విసేలా విలపిస్తోంది. అభం శుభం తెలియని 5 ఏళ్ల పెద్ద కుమారుడు అభి, 16 నెలల చిన్న కుమారుడు తండ్రి ఇక రాడని తెలియక బేల చూపులు చూస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఎమోషనల్ వీడియోలుగా మారి కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. నెలల వ్యవధిలోనే రెండో బిడ్డను కోల్పోయిన ఆ వృద్ధురాలైన తల్లి కామమ్మకు గర్భశోకమే మిగిలింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సూదికొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న దానయ్య కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. భార్య, 2 పిల్లలు వృద్ధురాలైన తల్లితో కలిసి అద్దె ఇంట్లోనే బతుకుని ఈడుస్తున్నారు. గొర్రెలు మేపుకుంటూ ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న దానయ్య అకాల మరణంతో ఆ ఇల్లు చీకటమయమైంది. తమ పిల్లల భవిష్యత్తు, తన జీవితం పూర్తిగా అంధకారంలో పడిపోయాయని, తమను ఎవరైనా ఆదుకోవాలంటూ ద్రౌపది కన్నీరు మున్నీరు అవుతూ వేడుకుంటున్న వీడియోలు ఇప్పుడు సమాజాన్ని కదిలిస్తున్నాయి.